సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశివారు బహు జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. వీరి ఆర్థిక విషయాలు ఆదాయానికి మించిన ఖర్చులు అవుతాయి. ఆరోగ్య విషయంలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. రుణాల విషయంలో పాతవి తీర్చడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబంలో పిల్లల విషయంలో సమస్యలు బాగా వస్తాయి. శాంతి వాతావరణంలో పరిష్కారం చేయండి. ఉద్యోగస్తులకి కింది వర్కర్స్ వలన విధి నిర్వహణలో ఇబ్బంది కలుగుతుంది. ప్రతి చిన్న విషయానికి బాగా శ్రమ పడవలసి వస్తుంది. నూతన విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారి ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితం లభిస్తుంది. షేర్ మార్కెట్గా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల సంఘంలో రాజకీయాల్లో ఉన్నవారికి బాగా గుర్తింపు వస్తుంది. కోర్టు వ్యవహారాలు శుభపుణ్య కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు పారాయణ చేసుకోండి. శ్రవణ నక్షత్రం వారు హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లు చదవండి. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు గోవింద నామాలు చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.